శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ వారం అంతా కూడా అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మనకి ఈ అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురువు అలాగే రాష్ట్రాధిపతి శుక్రుడు మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఎలా ఉంటుందంటే, అనూహ్యంగా మీకు వృత్తిలో ఎక్కువ శ్రమ పడినప్పుడు కూడా చివరి నిమిషంలో అతి సులువుగా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు మీరు ఏదన్నా ఒక కార్యక్రమం కోసం, అది కేవలం శుభకార్యం అవ్వచ్చు, పుణ్యక్షేత్రాల దర్శనానికి కానీ, ఏదైనా స్థిరాస్తి వాహనం, విద్యార్థుల యొక్క చదువు, పిల్లల యొక్క అభివృద్ధి కోసం మీరు ఏదైనా ఫైనాన్స్ సౌకర్యం అంటే ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది అనూహ్యంగా మీకు బాగా దగ్గర వాళ్ళు, ఆత్మీయుల దగ్గర నుంచే మీకు ఆ ఆర్థిక సహకారం చివరి నిమిషంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క దగ్గర వాళ్ళనే ఆర్థిక పరంగా ప్రయత్నం చేస్తే మీకు కావాల్సినటువంటి ధనం ఈ వారంలో సమకూరే అవకాశం ఉంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు, అంటే ముఖ్యంగా ఒక ఏజ్ను బట్టి కూడా ఉంటుంది, ఒక 48 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ వారం అంతా కూడా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమందికి వివాహం కావాల్సినటువంటి సంతానం అంటే కుమారుడు కానీ కుమార్తె కానీ ఉన్నప్పుడు వారు వివాహ ప్రయత్నాలు చేయడం, అలాగే అనుకోకుండా మీకు దగ్గరలోనే ఒక వివాహ సంబంధం కూడా కుదరడం, పరస్పరం మాట్లాడుకోవడం, పెళ్లి చూపులు లాంటి ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ వృషభ రాశి వారు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లోనూ, అలాగే వివాహ వేడుకలు, ఫంక్షన్స్ వాటిలో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ఆలోచన ఒకచోట ఉంటుంది, వ్యక్తిగతంగా మీ శరీరం ఒకచోట ఉండే విధంగా డ్యూయల్గా మీ మనసు యొక్క స్థితి రావడం జరుగుతుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వివాహ వేడుక కానీ, లేదంటే ఒకరి యొక్క గృహానికి వెళ్ళడం కానీ మీకు ఇష్టం లేకపోయినా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కారణం చేత కొంతవరకు మీ యొక్క స్థితి ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి యొక్క పిల్లల విషయంలో మీరు ఈ వారంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క విద్య కొరకు అవ్వచ్చు, లేదా వారి యొక్క వివాహం కొరకు అవ్వచ్చు, ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఒక విధంగా జాతకుడు వ్యక్తిగతంగా తను యవ్వనావస్థలో ఉంటే వ్యక్తిగతంగా తన వివాహం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏజ్లో పెద్దవాడైతే వారి సంతానం యొక్క వివాహం కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైనా ఈ వారంలో ఏర్పడినటువంటి యోగం అంటే సప్తమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, ఈ రెండు కూడా వృషభ రాశి వారికి మిత్రగ్రహాలు అవటం వల్ల సహజంగా వాళ్ళు అంటే వివాహానికి, ఇటువంటి గృహంలో ఏదైనా సంతోషకరమైనటువంటి శుభకార్యం జరగడానికి కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీరు ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంది. బట్ ఈ కుజుడు మీకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎవరి జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ సప్తమాధిపతి 3వ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అది వివాహ ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ, మీకు కావలసినటువంటి దగ్గర మిత్రుని ద్వారా కానీ బంధువు ద్వారా కానీ ఆ ప్రయత్నం సమకూరే అవకాశం ఉంది. సో మరో విధంగా 3వ స్థానంలో కుజుడు జాతకుడికి గతంలో కంటే చాలా మానసిక ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ఎవరి యొక్క సహకారం లేకుండా వ్యక్తిగతంగానే ధైర్యంగా ముందుకెళ్ళి తన ప్రయత్నాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఎక్కువ విజయ అవకాశాలు పొందడం జరుగుతుంటుంది. ఇది ఎక్కువగా ఎవరైతే క్రీడారంగంలో కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఏదన్నా సాహసంతో కూడుకున్నటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదా మీరు ఏదన్నా కాంపిటేటివ్లో పాల్గొన్నా ఖచ్చితమైనటువంటి సక్సెస్ మీకు ఈ వారంలో కుజుని యొక్క 3వ స్థితి రావడం వల్ల జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ కుజుని యొక్క స్థితి
ఇంచుమించుగా మనకి డిసెంబర్ 6, 7 తారీఖుల వరకు 3వ స్థానంలో ఉంటూ తర్వాత వక్రగమనం పొందడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు, భూమికి స్థిరాస్తికి సంబంధించిన కార్యక్రమాల్లో ఏదైనా సెటిల్మెంట్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటే ఏదైనా మీరు వచ్చే నెల 6వ తారీఖు లోపల ఈ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఎక్కువ విజయావకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహం సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా మీరు ఈ డిసెంబర్ 6 లోపల సాల్వ్ చేసుకుంటే అది మీకు ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా మీ విరోధులకి అది అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఆర్థిక లావాదేవీలు, భూమి, వివాహ సంబంధించిన లావాదేవీలు ఈ వారంలో మీరు పూర్తి చేసుకుంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటిక మాల అని దొరుకుతూ ఉండదు. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటిక మాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదలు నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల
ఈ కరుంగిలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.